పత్తిరి 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 చల్లగా ఉండు. పత్తిరి 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 దేవుడు చల్లంగా చూడు. పత్తిరి 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 ఉండండి రా జ్ఞానం ఇందాడా நீங்க இந்தா ఇదే నా వరే వరే எல்லாரும் సాయంకాలం శివాలయం వాడి పోయికో పోయికో. చిలకలూరుపేటది అందరిది అచ్చడ పంకజమున్నది మన కొరకే. అప్పుడు దుష్టాలాపన ఎప్పుడు చూసినా మధ్యలో చిలకలూరుపేటను కోసిస్తున్నావు. బుచ్చిగా నీ చేతికున్న తాయితుల్లో ఒకటి తీసి వాడి చేతికి కట్ట. పంతులో ఆడి మొఖం మీద రేటు దండకాలు చదివి నోట్లో కొద్ది కారం కొట్టు. ఏదో చిలకలూరుపేట దరిద్రం వదిలేదు. నోర్ముయ్ ఎదవా, నిన్నేమని తీసుకెళ్ళమన్నానా నిన్ను రమ్మన్నానా? నీ గదిచ్చి కొట్టారంటే ఈపు ఇమారం మోతెక్కిపోద్ది ఎదవా. నువ్వెందుకు వచ్చావు? నన్ను తప్పించుకుని ఎక్కడికి పోగలవురా ఏరా బండోడా? రేయ్ నీ పద. తప్పదా? పోనీ. ఒరే పత్తి పంతులు, ఎంత నందిని ఈ కర్రపులని మీ చక్రంలో పెడితే ఏమవుతుందిరా? పెట్టి చూడు తెలియం. నువ్వు అక్కడికి వస్తే ఏదో కలర్ చేస్తావు. ఆ పెద్దగా పైగారితో చెప్పాడంటే నా పని అయిపోయినట్టే. రే మీరు ఇక్కడే ఉండండి రా. రే గణపతి, మీరిద్దరు ఆ కారులో దిగి శుభ్రంగా కడుక్కోండి. లేకపోతే మన ఊర్లో నల్లాంబో తిరుగుతుందిగా, దాని పిల్లవి అనుకుంటారు. ఎంత అందముగా ఉండోడివి, బురదలో పడగాన ఊర పందిలాగా. పంతులు రారా, శుభ్రంగా స్నానం చేద్దాం. వేండాడం నాకు భయం. చిచ్చి అప్రాచుడా, నీ భయంతో మన కుర్రజాతి పరువు తీసావు కదరా. పంతులు పంచ జాగ్రత్త. కొంచెం యాప్ సరిగా ఉందో లేదో చూసుకో. తేడా వస్తే ఛాన్స్ అవడదా చంపేస్తాను రేయ్. రే రండ్రా. ఏ నందు రా వెళ్దాం. రే మీరు సిగ్గుల కొట్టు దగ్గర వెయిట్ చేయండి, నేను బంగ్లాకి వెళ్ళి వస్తాను. నువ్వు బేగ వచ్చి రైతే రైట్ రైట్ బాయ్. రేయ్ ఏట్రా మీ ఇష్టం బాగా మేకల్లా మేసేసి మీ తాత ముత్తాతలు సొమ్మిదిన దగ్గర దాచినట్టు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారేట్రా? డబ్బు కోసం ఊరోజు వెళ్ళిపోతాం. మగదిక్కు లేదని ఎదవలందరికీ అలసైపోయింది బాగా. సిగ్గులు కసుబుసులు ఆడుతున్నావు. రండి రెడ్డి గారు, ఈ మధ్య బొత్తిగా రావడం మానేశారు. ఈ సిగ్గుల హోటల్ మీద సీత కన్నేసినట్టున్నారు. అదేం కాదే సిగ్గులు, ఈ మధ్య పంచాయతీ పనుల మీద పక్కూర్లు తిరుగుతున్నా. అయినా నీ టిఫిన్ చేయకుండా నీ కాఫీ తాగకుండా బతికే బతుకేనా? నీ చిన్నట్టు మీద ఒకటే, నీ దగ్గర టిఫిన్ చేయకపోతే ఈ ఊళ్ళో పశువులు తినేది నేను తినేది ఒకటే అవుతుంది. మరి ఊరుకోండి రెడ్డి గారు, మీరు మరీను ముద్దు ముచ్చట తీరకుండానే మొగుడిపోయినా ఈ చిన్నట్లు వ్యాపారం పెట్టానంటే ఈ సలహా సహాయం మీదే కదా. మీరు ముందుకొచ్చి పెనం మీద ఒట్టేసి ఈ హోటల్ తెరిపించబట్టే కదా ఊళ్ళో కుర్రాళ్ళు అందరూ సిగ్గులు చిన్నట్టంటే తెగ ఎగబడిపోతున్నారు. ఇదంతా మీరేసిన అట్టుపుణ్యమే. నా ఊసులు సరే గాని మీ ఆవిడికి వేవుళ్ళట్టుగా. అవును, అయినా నీకెవరు చెప్పారే? మీ ఇంటి పక్కన రఘుగడి చెప్పాడు. ఆడికెలా తెలుసు? మీకంటే మీ ఇంట్లో వేసేయాలో ఆడికే బాగా తెలుసు. రోజు పొద్దున్న సాయంత్రం మీ ఇంటికి వెళ్ళి వస్తున్నానని ఆడే చెప్పాడు. రఘుగడు ఎట్లుంటాడు ఇప్పుడు? మీరు ఇక్కడంటే ఆడెక్కడుంటాడు? మీ ఇంట్లోనే ఉంటాడు. ఆయన మీ ఇంట్లో వేసేయాలి మీరు చెప్పాలి కానీ ఆ రఘుగడు చెప్పడం ఏంటి ఇడ్డోరం కాకపోతేను. రెడ్డి గారు, యానం నుండి మీకోసం పులుసు తెప్పించి పులుసు పెట్టాను. సాయంత్రం కుర్రాన్ని పంపించండి. ఏం రాజు, అమ్మగారు బాగున్నారా? బాగున్నారు. ఈ మధ్య బంగ్లాకి వెళ్ళడమే కుదరట్లేదు. ఒరే రాజుకు 2 అట్లేరా.